అదేవిధంగా బ్రెయిలీ గారి పుట్టినరోజు కూడా ఈరోజు. బ్రెయిలీ గురించి తెలుసా? బ్రెయిలీ లిపి అందులకు ఒక పద్ధతిలో చదువు నేర్చుకోవడం అనేటువంటిది కనిపెట్టాడు కదా ఆయన బర్త్డేని 2019 నుంచి జనవరి 4వ తేదీ నుంచి ఈ జనవరి 4ను ఆయన దినంగా చేసుకోవాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తీర్మానం చేస్తే 2020 నుంచి మనము ఆ యొక్క బ్రెయిలీ గారి జన్మదినాన్ని జనవరి 4వ తేదీన జరుపుకుంటున్నాం. ఆయన సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు వాళ్ళకు కొంతమంది గుడ్డి వాళ్ళు ఉంటారు కదా, గుడ్డి వాళ్ళకి ఏం కనపడకపోతే సపరేట్గా ఒక లిపి కనిపెట్టాడు ఆయన. చుక్కలు పెట్టేసి మనము అక్షరాలు కానీ అంకెలు కానీ కనుక్కునే పద్ధతి ఉంటుంది కదా. ఆయన పాపం 4 ఏళ్ల వయసులోనే ఆయన కంటి చూపు పోతే ఆయన చదువు నేర్చుకుని అందుల కోసం ఒక ప్రత్యేకమైన శ్రమ చేసేసి ఒక బ్రెయిలీ లిపి అంటారు దాన్ని. అటువంటి మహానుభావులు ఇద్దరు ఈరోజు పుట్టినరోజు అన్నమాట. కాబట్టి వాళ్ళు చేసినటువంటి పని కానీ వాళ్ళు సమాజానికి చేసిన సేవ కానీ గుర్తుంచుకొని మనం కూడా సమాజానికి అంతో ఎంతో ఉపయోగపడే విధంగా ఉండాలి. సమాజాన్ని విధ్వంసం చేసే వ్యక్తులుగా తయారు కాకూడదు. మనకు మనం డెవలప్ అయిపోయి సంఘాన్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే.